Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara, CPC class. The point is whether any relevant documents can be taken during the appeal, number one. Number two, whether the petition has to be disposed before the disposal of the appeal or not. These two questions are answered positively by Honorable High Court of Telangana, I think, Justice Surepalli Nanda, in the case of Gudi Sachinand Reddy versus Majidi Narsaya, decedent, through LRs and others, CRP, Criminal Civil Division Petition number 2220 by 2024, decided on 13/7/2024 by Honorable Justice Surepalli Nanda. So at what stage the documents can be taken? By now we are very sure that documents can be taken even at the appeal stage also. No doubt. Only thing is, provided they are relevant, they are necessary to prove the appeal. ఇది కొన్ని సందర్భాల్లో సివిల్ కేసు కాదు, నా క్రిమినల్ కేసులో వచ్చింది. A case of misappropriation where 1.30 crores of rupees was misappropriated by the head cashier or head cashier of a particular automotive company, Toyota company. ఇది కేసు. అతని మీద 406 అన్నారు, 409 అయింది, 409 కింద కేసు కొట్టేశారు. కొట్టేసినప్పుడు ఏమైంది, అక్కడ ప్రాబ్లం ఏంటంటే the registers containing the so-called transactions ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ మార్చారు, కొన్ని ఎంట్రీస్ పెట్టలేదు. వీటన్నిటినీ నో డౌట్ దే వర్ మార్క్డ్ బై ద కంప్లైనెంట్. నార్మల్గా ఐఓ చేయాలి. ఐఓ గారికి ఒకటి జిరాక్స్లు ఇచ్చాడు ఆయన ఓనర్ గారు. సో ఓనర్ గారితో ఒరిజినల్స్ మార్క్ చేయించారు. దానిలో దిస్ ఐటమ్ ఇస్ సోన్ సో, ఐటమ్ నెంబర్ సోన్ సో అని ఐఓ మార్క్ చేసిన విధంగా మార్క్ చేయించాలి. అదే మార్క్ చేస్తే సపోజ్ ఇదిగో 10 lakhs ఇక్కడ రిసీవ్ అయింది. దిస్ వాజ్ నాట్ ఎంటర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ రిజిస్టర్, మిస్అప్రోప్రియేషన్. 10 lakhs రిసీవ్ అయింది, 8 lakhs మాత్రం ఎంట్రీ అయింది, 2 lakhs పోయింది. బండి అమ్మానని, సెకండ్ హ్యాండ్ బండి అమ్మానని చెప్పి 8 లక్షల బండికి 2 లక్షలు ఇచ్చాడు, కానీ లోను 10 లక్షలు తీసుకున్నాడు. కాబట్టి దీంట్లో ఈ 12 lakhs 2 lakhs అడ్జస్ట్ కాలం. సో ఇలాగా మిస్అప్రోప్రియేషన్ అనేది ఇండికేషన్ ఇచ్చి చార్ట్ తయారు చేసేవాళ్ళం. ఈ దర్యాప్తు అధికారి సింపుల్ ఐ ఆస్క్డ్ హిమ్ బట్ ఈ డిడ్ నాట్ గివ్ అన్నాడు. ఓనర్ గారు డాక్యుమెంట్ చేశాడు, ఈ డిడ్ నాట్ మార్క్ దెమ్. ఐసోలేషన్ ఒక 1 or 2 ఇన్సిడెంట్ చెప్పి వదిలేశాడు, కేసు కొట్టేశాడు. దెన్ వీ వాంట్ టు గో ఫర్ అపీల్. సో ఇన్ దిస్ కనెక్షన్ వీ హ్యావ్ ఫైల్డ్ ఎ పిటిషన్ ఫర్ మార్కింగ్ ద డాక్యుమెంట్స్ విత్ ది సో అండ్ సో ఇన్స్టెన్సెస్ చేస్తే కోర్టు ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి సందర్భాల్లో కోర్ట్ కెన్ అలౌ ద డాక్యుమెంట్స్. ఇక ఇప్పుడు కేసులోకి వద్దాం. ఈ కేసులో సో నౌ దే ఫైల్డ్ ఎ పిటిషన్ ఆర్డర్ 41 రూల్ 27 రెడ్ విత్ 157 ఆఫ్ ద సిపిసి. ఆల్రెడీ ద మ్యాటర్, ప్లీజ్ రిమెంబర్, ఇదేంటంటే యాక్చువల్గా ఈ డాక్యుమెంట్స్ దాంట్లో మొదట్లో ఏమంటారు సూట్ ఫర్ అంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వేశాడు, దానిలో కొట్టేశారు. అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్కి ఎప్పుడు వెళ్ళాడు, దాదాపు అప్పీల్కి వెళ్ళిన తర్వాత అప్పీల్ పెండింగ్లో ఉన్నప్పుడు ఆఫ్టర్ 7 years దిస్ మ్యాన్ ఫైల్డ్ ఫర్ సర్టెన్ డాక్యుమెంట్స్. అయ్యా తీసుకోండి, ఆ డాక్యుమెంట్స్ కోసం ఇచ్చినప్పుడు దాంట్లో ఆఫ్టర్ నో మెన్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ మొట్టమొదట్లో చేయలేదు. సో దాన్ని ఏముంది కానీ, సో సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది రిజిస్టర్డ్ సేల్ డీడ్, అలాగే రైతువారి పాస్బుక్, దెన్ సింపుల్ సేల్ డీడ్, ఇవన్నీ ట్రయల్ కోర్టులో వేశారు. ట్రయల్ కోర్టులో ఒప్పుకోవాలా. అప్పీల్ కోర్టుకి వేస్తే గోదావరికని ఏడీజే ఆయన టేకప్ చేశారు. రైట్, ఎట్లా టేకప్ చేస్తారని నౌ ద మ్యాటర్ హ్యాస్ కమ్ టు ది హైకోర్ట్ వెదర్ ద డాక్యుమెంట్స్ కెన్ బి టేకెన్. సో హైకోర్ట్ హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ కోర్ట్ కెన్ అలౌ రిసీవింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. కోర్ట్ కెన్ అలౌ రిసీవింగ్ ద డాక్యుమెంట్స్. సో ఎందుకని, బట్ ఆఫ్టర్ గివింగ్ రీజన్స్, diligence view, after giving reasons that those documents are necessary for pronouncing the judgment.
ఎప్పుడు వస్తుంది? ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ది పెరిషన్ ఆఫ్ ద ప్లీడింగ్స్ అండ్ ఆల్సో ది ఎవిడెన్స్ అడ్యూస్డ్ బై బోత్ సైడ్స్. సో కాబట్టి కోర్ట్ కెన్ అసెస్ ద నెసెసిటీ ఆఫ్ టేకింగ్ ద డాక్యుమెంట్స్ ఆన్ ఫైల్ ఆర్ నాట్ ఓన్లీ ఆన్ హియరింగ్ బోత్ పార్టీస్. కాబట్టి అప్పీల్ డిసైడ్ చేసే ముందు ఆర్డర్ 47 రూల్ 27ని ముందు డిసైడ్ చేయండి. అలాగే ట్రయల్ కోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసాము, కుదరకంటే కాదు, ఈవెన్ బిఫోర్ జడ్జిమెంట్ ఆల్సో దే కెన్ టేక్ ద డాక్యుమెంట్స్. సో హియర్ ద పిటిషన్ డిఫెన్స్ ఏం చెప్తారు? అయ్యా, దిస్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఆఫ్టర్ 7 years. సెకండ్లీ, ఇన్ ద ప్లీడింగ్స్ దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ ద సో కాల్డ్ సేడ్ రీల్ అదర్ థింగ్స్. సో కాబట్టి వీఆర్ డౌటింగ్ ది జెన్యున్నెస్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. అంతే కదా, 7 ఏళ్ల తర్వాత చేశారంటే ఎక్కడ దొంగ ఫ్యాక్టరీలో తయారైనయో అని అనుమానం, రైట్? సో కాబట్టి హియర్ ది ఏడీజే హ్యాస్ కంప్లీట్లీ ఎస్ అలౌడ్. రీజన్ ఏంటి? దే హ్యావ్ టు వెరిఫై. చెయ్యాలి, తప్పేం, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళని, అవునా కాదా మనం డిసైడ్ చేసుకోవాలంటున్నారు. ఎనీవే, నౌ హైకోర్ట్ హ్యాస్ ఆస్క్ డైరెక్టెడ్ ది ట్రయల్ కోర్ట్ ఇట్ సెల్ఫ్ టు వెరిఫై ది జెన్యున్నెస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అండ్ డిసైడ్ ద కేస్. సో ఇక్కడ మళ్ళీ ఏడీజే అప్పీల్ స్టేజ్ బదులు మొట్టమొదటి కోర్టుని, కింద కోర్టు, ట్రయల్ కోర్టు, బికాస్ దే ఆర్ ది బెస్ట్ కోర్ట్స్, వాళ్ళకే తెలుసుదని వాళ్ళని డిసైడ్ చేయమన్నారు. ఇలాగా ఈ కేసు ఇట్ హాస్ కమ్ టు ఎ లాజికల్ కంక్లూషన్. సో సిపిసిలో ఇట్లా తెక్కమక్కలు తకరారులు వస్తుంటాయి కాబట్టి వీటిని గురించి మీరంతా తెలుసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.